నీతి కథ. మైళ్ళ దూరం హృదయాలు కలిసి. ఎపిసోడ్ 3. గ్రామ పండుగ, స్నేహబంధం యొక్క ఉత్సవం. గ్రామం రంగులు మరియు ఉత్సాహంతో సజీవంగా ఉంది. ఇది వార్షిక పొంగల్ పండుగ. తలుపులకు చెరకు గడలు కట్టబడి ప్రతి ఇంటి ముందు కోలాటాలు, గాలిలో సంగీతం తేలియాడుతోంది. కార్తిక్, నీవు సరైన సమయంలో వచ్చావు. ఈరోజు మనం పంట మరియు స్నేహాన్ని జరుపుకుంటాం. అప్పుడు అర్జున్, నేను దీన్ని ఫోటోలలో మాత్రమే చూశాను, ఇది నిజంగా మాయాజాలం. కార్తిక్ అర్జున్కి తెల్లని వేష్ట మరియు షర్ట్ ఇవ్వగా అతను కొంచెం సంకోచించాడు. కానీ కొన్ని నవ్వుల తర్వాత అతను స్థానికుడిలా దుస్తులు ధరించాడు మరియు దాన్ని ఆనందించాడు. అర్జున్, నాకు సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు కార్తిక్, ఇప్పుడు నీవు మావాడిలా కనిపిస్తున్నావు అన్నా. బహిరంగ ఆంగణంలో కార్తిక్ కుటుంబం కట్టెలపై మట్టి కుండలలో పొంగల్ కలుపుతోంది. అర్జున్ బెల్లం మరియు ఏలకులు వేస్తూ సహాయం చేశాడు. అతని చిరునవ్వు అంతా చెప్పింది. కార్తిక్ అమ్మ, జీవితంలో తీయదనం కోసం సవ్య దిశలో కలవు. అప్పుడు అర్జున్, ఇలా నేను దేన్ని చెడగొట్టనని ఆశిస్తున్నాను. లాగుడు ఆట నుండి నిమ్మకాయ చెంచా పరుగుల వరకు అర్జున్ మరియు కార్తిక్ ప్రతి ఆటలో పాల్గొన్నారు. గ్రామస్తులు ఉత్సాహపరిచారు. నగర బాలుడు మరియు గ్రామ బాలుడు ఒకటిగా. కార్తిక్, నీవు భయపడిన మేకలా పరిగెత్తావు. అప్పుడు అర్జున్ నవ్వుతూ, మరియు నీవు నిద్రపోతున్న ఆవులా పడతావు. ఆ రాత్రి వారు మెరిసే లాంతర్లు మరియు బాణసంచా కాంతుల కింద కూర్చున్నారు. హృదయాలు నిండి నవ్వులు విశాలంగా. అర్జున్, ఇది నా జీవితంలో అత్యుత్తమ రోజు. అప్పుడు కార్తిక్, మరియు మనం ఇంకా ప్రారంభించామే. పండుగ కేవలం పంట ఉత్సవం మాత్రమే కాదు, ఇది వారి స్నేహం యొక్క ఉత్సవంగా మారింది. ప్రేమలో మూలాలు జ్ఞాపకాలతో నీరు పోసి పైన మెరిసే లాంతర్లా ప్రకాశిస్తుంది.